నెల్లూరు కార్పొరేషన్లో డీలిమిటేషన్ రచ్చ రాజుకుంది. నగరంలో అడ్డగోలుగా డివిజన్లను విభజిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కూటమి ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రస్తుతం నెల్లూరులో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా నారాయణ రాజ్యాంగం నడుస్తోందని కాకాణి అంటున్నారు. సరిహద్దులు కూడా తెలియని నాయకులు డివిజన్లను మారుస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. కుటుంబానికి సంబంధించిన ఓటర్లు కాలనీలు ఓటర్లు తీస్తే పర్వాలేదు. ఎంత సిగ్గుమాలినటువంటి పని అంటే కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు 2 ఓట్లు అవుతారు డివిజన్లో. ఏడన్నా ఉందా? ఏమన్నా కుటుంబాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఈరోజు మీరు వేరు చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తే, కాబట్టి ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఒకవేళ ఓటమి భయం సహజం, ఎందుకంటే ఇప్పటికే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు ఏం చెప్తున్నాడు? స్థానిక సంస్థల్లో గెలిచి రావాలి. మీరు గుర్తు పెట్టుకోండి. స్థానిక సంస్థల్లో నెల్లూరు కార్పొరేషన్ ఓడిపోయిందంటే నారాయణ పదవి కూడా గోవింద. నారాయణ మంత్రిగా కూడా ఉన్నాడు. నారాయణకి తెలుసది. నాయన ఏది వ్రతం చేయడం ఫలం దక్కాలి కాబట్టి ముక్కలు చెక్కలు చేసినా కూడా మామూలుగా మనం గెలిస్తేనే మనం మంత్రిగా కొనసాగుతాం, లేకపోతే ఇంకోడున్నా కొట్టకపోయే పరిస్థితుంది ఈ జిల్లాలో. అందుకని చెప్పి మనం ఏదో చంద్రబాబు నాయుడుకి అమరావతిలో ఏదో కొంత హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి హెల్పింగ్ నేచర్ కింద దీన్ని ఇచ్చున్నాడు. కాబట్టి మనం ఏదో దీన్ని చిన్నగా కొట్టకపోవాలి కానీ లేకపోతే ఇబ్బంది అని చెప్పి ఇది కూడా శ్రీధర్ రెడ్డి చెప్పి ఉంటాడు ఈ సలహాలన్నీ. సార్ నారాయణ సార్, మీరందరూ కలిసి కానీ మనం దీని కానీ కొట్టకపోతే మీకే ప్రమాదము, అందుకని నేను చెప్పానండి. మరి ఆయన ఈయన సీటు కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈయన ఆయన సీటు కోసం కాపాడుకుంటున్నాడు. అది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య, మాకు సంబంధించినటువంటిది కాదు.